వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి భారీ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అలాగే విజయసాయి రెడ్డి గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలోనూ ఉండబోనంటూ కూడా, అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీని కూడా తేదీని ఖరారు చేసుకున్నారు. రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరడం లేదని, వేరే పదవులతోనో లేదా ప్రయోజనాలతో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై అంటే ఈ నిర్ణయం పైన పూర్తిగా ఈ నిర్ణయం అనేది కూడా తన వ్యక్తిగతంగా తీసుకున్నదని, ఎలాంటి ఒత్తిళ్లు కూడా లేవని, ఎవరి ప్రభావం నా పైన చూపించలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి నేను రుణపడి ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి భారతమ్మ గారికి సదా కృతజ్ఞతుడని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ జగన్ గారితో అంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశానని కూడా, అలాగే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలాగా కూడా పనిచేశానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 9